నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. నేను వసుంధర. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటన. సామర్లకోటలో నూతన ఇళ్ల ప్రారంభోత్సవం. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశం. ఇటు అంగళ్ల కేసుపై నేడు విచారణ. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కోరుతున్న సిఐడి. అమిత్ షాను కలిసిన లోకేష్, కిషన్ రెడ్డి, పురంధేశ్వరి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత. ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్న నారా లోకేష్. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని ఫిర్యాదు. తెలంగాణలో 20 మంది అధికారులపై ఈసీ వేటు. 4 కలెక్టర్లు, 3 సిపిలు, 10 మంది ఎస్పీల బదిలీ. తెలంగాణ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు. ఎన్నికల నేపథ్యంలో పట్టుబడుతున్న మద్యం, నగదు. రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు. ఈ నెల 26న తిరిగి ప్రారంభం. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదం. 4 మృతి, 50 మందికి గాయాలు. టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ హతం. పాక్లోని సియాల్కోట్లో కాల్చివేత. హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల మోత. ఇరువైపులా 2500 మంది మృతి. అఫ్ఘాన్ పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ రికార్డుల మోత. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం పెద్దాపురం చేరుకున్నారు. మొదట స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం సామర్లకోటకు వెళ్తారు. జగనన్న కాలనీలో ఏర్పాటు చేస్తున్న ఇళ్లను పరిశీలించి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు సామర్లకోటలోని జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. మరోవైపు దీనిపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు సిఐడి అధికారులను ఆదేశించింది. బెయిల్ పిటిషన్ పై వాదనలను ఈ నెల 17న వింటామని హైకోర్టు పేర్కొంది. గతంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సిఐడి విచారణకు సహకరిస్తానని తెలిపిన చంద్రబాబు కోర్టు షరతులకు కట్టుబడి ఉంటారంటూ పిటిషన్లో తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనపై కేసు నమోదు చేశారని, కేసు పెట్టిన 22 నెలల తర్వాత అకస్మాత్తుగా అరెస్టు చేశారని చంద్రబాబు తన పిటిషన్లో వివరించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తన తండ్రితో పాటు మొత్తం కుటుంబ సభ్యులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై 2 రోజుల సిఐడి విచారణ ముగిసిన అనంతరం బుధవారం సాయంత్రం లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. రాత్రి పొద్దుపోయాక అమిత్ షాతో ఆయన నివాసంలో సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అక్రమ కేసు పెట్టి చంద్రబాబు పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వివరించారు. విచారణ పేరిట చివరికి తన తల్లిని, భార్యను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో ఈసీ చర్యలు చేపట్టింది. 3 పోలీస్ కమిషనర్లు, 4 జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది. ఇటీవల జరిగిన సమీక్షలో ఆయా అధికారుల పనితీరును పరిశీలించిన ఈసీ పనితీరు సంతృప్తికరంగా లేదని భావించిన వారిపై బదిలీ వేటు వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో పలువురు నాన్ క్యాడర్ అధికారులు జిల్లా ఇన్ఛార్జీలుగా కీలక పోస్టుల్లో ఉండడం, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉండడాన్ని కూడా ఈసీ పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. తెలంగాణతో పాటు ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాలలోనూ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఈసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. కారును పోలి ఉన్న గుర్తులను ఏ గుర్తింపు పార్టీకి కేటాయించవద్దు అని బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టనుంది. ఎన్నికల గుర్తు కారును పోలి ఉన్న గుర్తులు మరొక పార్టీకి కేటాయించడం వల్ల తమకు నష్టం జరుగుతోందని రిట్ పిటిషన్ లో బీఆర్ఎస్ పేర్కొంది. బీఆర్ఎస్ తరపున ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది మోహిత్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. తెలంగాణలో అక్టోబర్ 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 23, 24 తేదీలను సెలవు దినాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2 రోజులు ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవు ఉంటుందని జీవో జారీ చేసింది. ఇక దీంతో పాటు అక్టోబర్ 25వ తేదీని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. పాఠశాల విద్యార్థులకు సెలవులతో పాటు మిగతా వారికి అక్టోబర్ 23, 24వ తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని పేర్కొంది. బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా దుర్గాష్టమి అక్టోబర్ 22న ఆప్షనల్ హాలిడే ఇచ్చింది. నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బీహార్లో ప్రమాదానికి గురైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 21 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు చనిపోయారు, 80 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. బక్సర్ సమీపంలోని రఘునాథ్పూర్ స్టేషన్ కు దగ్గరలో రాత్రి 9:35 సమయంలో ఈ ఘటన జరిగిందని రైల్వే అధికారి తెలిపారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినస్ నుంచి బయలుదేరిన రైలు అస్సాంలోని గౌహతి సమీపంలోని కామాఖ్యకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. హమాస్ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయ విదాకరంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం బుధవారానికి 5వ రోజుకు చేరుకుంది. హమాస్ ముష్కరులు ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇరువైపులా ఇప్పటి వరకు 2200 మంది చనిపోయారు. ప్రపంచ కప్ లో ఈ రోజు దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఇప్పటికే శ్రీలంకపై భారీ విజయం సాధించి మంచు ఊపు మీదున్న సౌత్ ఆఫ్రికా బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియా పైన గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు భారత్ తో పరాజయం నుంచి కోలుకొని దక్షిణాఫ్రికాపై బోని కొట్టాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. లక్నోలోని ఏక్నాథ్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో ఇరు జట్లు విజయంపై దృష్టి సారించాయి. 5 సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ ఈసారి కూడా మెరుగైన జట్టుతోనే మెగా టోర్నీ బరిలో నిలిచింది. అండర్ డాగ్స్ గా అడుగుపెట్టిన సఫారీ జట్టు లంకపై రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ లోనే ఉత్కంఠ మ్యాచ్ కు సమయం దగ్గర పడుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. సాధారణంగా భారత్ పాక్ మ్యాచ్ కే వీక్షకులు స్టేడియాలకు పోటెత్తుతారు. వరల్డ్ కప్ లో ఇండియా పాక్ మ్యాచ్ అంటే హై టెన్షన్ ఉంటుంది. మ్యాచ్ ను వీక్షించేందుకు ఫ్యాన్స్ భారీగా వస్తారన్న సమాచారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు ముంబై నుంచి రైల్వే శాఖ ఓ వందే భారత్ రైలు సహా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మ్యాచ్ కు 11,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భారత్ పాక్ మ్యాచ్ కు ముందు మోడీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలను బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సచిన్, అమితాబ్, రజనీకాంత్ ను బీసీసీఐ ఆహ్వానించింది. స్టేడియంలో బాలీవుడ్ గాయకుడు అర్జిత్ సింగ్ ప్రదర్శన ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటన, సామర్లకోటలో నూతన ఇళ్ల ప్రారంభోత్సవం. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా, కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశం. ఇటు అంగళ్ల కేసుపై నేడు విచారణ, ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కోరుతున్న సిఐడి. అమిత్ షాను కలిసిన లోకేష్, కిషన్ రెడ్డి, పురంధేశ్వరి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత. ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్న నారా లోకేష్, జైల్లో చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని ఫిర్యాదు. తెలంగాణలో 20 మంది అధికారులపై ఈసీ వేటు, 4 కలెక్టర్లు, 3 సిపిలు, 10 మంది ఎస్పీల బదిలీ. తెలంగాణ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు, ఎన్నికల నేపథ్యంలో పట్టుబడుతున్న మద్యం, నగదు. రేపటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు, ఈ నెల 26న తిరిగి ప్రారంభం. నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదం, 4 మృతి, 50 మందికి గాయాలు. టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ హతం, పాక్లోని సియాల్కోట్లో కాల్చివేత.
వల్ల 2500 మంది మృతి. అఫ్ఘాన్ పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ రికార్డుల మోత. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్